హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ హోమ్ టూర్ చేస్తున్నాను. హోమ్ టూర్లో కూడా ముఖ్యంగా మా బుడ్డోడు టాయ్స్ టూర్ అనమాట. ఇది చూసారు కదా, ఈ టాయ్స్ ఒక పెద్ద తొట్టె లాంటిది తెచ్చి అందులో వేసేసారు. వాడు ఇల్లు మొత్తం పరిచేస్తూ ఉంటాడనమాట. ఇది మా ఒక్క ఇంట్లోనే కాదండి, పిల్లలుండే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాగే ఉంటుంది. కాకుంటే వాళ్ళందరూ నీట్గా ఆర్గనైజ్ చేసి సర్ది అప్పుడు మీకు వీడియో టూర్ చేస్తారు. కానీ నేను అట్టు కాదు, న్యాచురల్గా పిల్లకాయలు ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా, ఎలా పడ్డాయో బొమ్మలు చూడండి, అట్లా పడేస్తూ ఉంటారు. ఇది బాస్కెట్ బాల్ ఇది. సో ఆయన పడేస్తున్నాడు. ఇంకా చూడండి, అంత చిన్నోడికి ఇన్ని బొమ్మలు ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. ఇది ఎవరో గిఫ్ట్కి ఇచ్చింది. 2 years కంప్లైంట్ అయింది అబ్బాయికి. ఆ అబ్బాయికి ఎన్ని సైకిల్లో మీరే చూడండి. ఇది జారుడు బండ. మనము పార్కుకి వెళితే అప్పుడెప్పుడో వాడేవాళ్ళం కదా, చిన్నపిల్లలకి తీసుకెళ్ళి పార్కులో ఆడిపించేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లోనే జారుడు బండ వచ్చేసింది. ఇవి సైకిళ్ళు, ఎన్ని సైకిళ్ళు ఉన్నాయో చూడండి. మీరు నమ్మరు కానీ అమెరికాలో పిల్లలు ఉండే ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది. కొన్ని అయితే గరాజులు వేసేస్తుంటారు, కొన్ని ఒక పెద్ద ఒక టబ్ లాగా దాంట్లో వేసేస్తుంటారు. ఇంకా కొంటూనే ఉంటారు. ప్రతిసారి షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా కొత్త బొమ్మలతో వస్తూ ఉంటారు. సో ఇదనమాట ఈ అమెరికాలో పిల్లల విషయాలు. ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా వాళ్ళకి టీవీ కావాలి, ఫోన్లు కావాలి. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలో ప్రతి ఒక్కళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుంది. మన ఇండియాలో అలా ఉండదు, కానీ ఇక్కడ మాత్రం ఇది సహజంగా ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎన్నున్నా కూడా ఆ టీవీలో ఆ బొమ్మలు చూసుకుంటూ అన్నాలు తినడం, బొమ్మలు చూసుకుంటూ పడుకోవడం, ఇది వాళ్ళ యొక్క ఆనవాయితీ. లేనప్పుడు బోరు కొట్టినప్పుడు ఆ టబ్బులో ఉండే బొమ్మలన్నీ తీసి ఇల్లంతా చెల్లా చెదర చేయడం. ఎన్నున్నా కూడా చూడండి, ఆయన టీవీ పెట్టుకొని పడుకొని చూస్తున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక హోమ్ టూర్తో మీ ముందుకు వస్తాను.